నయే ఇలాకే మే ఖుష్బూ రచతే హాత్. వీటి యొక్క కవి అరుణ్ కమల్. ఇది స్పర్శ్ టెక్స్ట్ బుక్లో మనకి 5వ లెసన్. ఈయన 1954లో జన్మించారు. अरुण कमल का जन्म बिहार के रोहतास ज़िले के नासिरगंज में 15 फरवरी 1954 को हुआ. అరుణ్ కమల్ బీహార్ రాష్ట్రంలో రోహతాస్ అనేటువంటి జిల్లాలో నాసిర్గంజ్ అనేటువంటి ప్రాంతంలో 15 ఫిబ్రవరి 1954లో జన్మించారు. ఏ ఇన్ దినో పట్నా విశ్వవిద్యాలయ మే ప్రాధ్యాపక్ హై. ఈయన కొన్ని రోజులు పట్నా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేశారు. इन्हें अपनी कविताओं के लिए साहित्य अकादमी पुरस्कार सहित कई अन्य पुरस्कारों से भी सम्मानित किया गया. इतनु तन యొక్క కవితలకి साहित्य अकादमी तो पाटू अनेक अवार्डुలు इतनी वरिंचाई. इन्होंने कविता लेखन के अलावा कई पुस्तकों और रचनाओं का अनुवाद भी किया है. ఈయన కవితలతో పాటు అంటే కవితా లేఖనంతో పాటు కవితలు రాయడంతో పాటు అనేక పుస్తకాలని మరియు అనేక రచనల్ని కూడా అనువాదం చేశారు. अरुण कमल की प्रमुख कृतियाँ है. अरुण कमल యొక్క प्रमुख रचनలు अपनी केवल धार, सबूत, नए इलाके में, पुतली में संसार चारों कविता का संग्रह. ఇందులో 4 కవితల యొక్క సంపుటి మనకి ఇందులో కనిపిస్తుంది. అంటే ఈ పుస్తకంలో 4 కవితా సంపుట్లనే ఉన్నాయి. ఇందులోని పుతలి మే సంసార్ తథా కవిత और समय ఆలోచనాత్మక కృతి. ఇది విమర్శనాత్మకమైనటువంటి రచన. इनके अलावा अरुण कमल ने माइकोव्स्की की आत्मकथा और जंगल बुक का हिंदी में और हिंदी के युवा कवियों के कविताओं का अंग्रेजी में अनुवाद किया, जो वॉइसेस नाम से प्रकाशित हुआ. ఈయనేంటంటే అరుణ్ కమల్ మైకోవ్స్కీ యొక్క ఆత్మకథ, జంగల్ బుక్ ఈ రెండింటిని కూడా హిందీలో అనువాదం చేశారు. అదేవిధంగా అనేక మంది హిందీ యువ కవుల యొక్క కవితల్ని ఇంగ్లీష్లో అనువాదం చేశారు. ఇవి వాయిసేజ్ అనేటువంటి పేరుతో ప్రచురితమయ్యాయి. వాయిసేజ్. अरुण कमल की कविताओं में नए बिंब, बोलचाल की भाषा, कड़ी बोली के अनेक लय छंदों का समावेश है. అరుణ్ కమల్ యొక్క కవితల్లో నయే బింబ్ అంటే కొత్త చిత్రాలు. అంటే మనం ఆయన యొక్క కవిత చదివేటప్పుడు మన మైండ్లో ఒక ఇమాజినేషన్ అనేది ఏర్పడుతుంది, ఒక చిత్రం అనేది ఏర్పడుతుంది. దాన్ని మనం బింబ్ అంటాం. సో నయే బింబ్ అంటే కొత్త చిత్రాలు, బోల్చాల్కి భాష వాడుక భాష, కడిబోలికి అనేక లై చందో. ఈ కడిబోలి భాష యొక్క అనేక లై ఛందస్సు మనకి ఇందులో సమకూర్చబడ్డాయి. ఇన్కి కవితాయి జితనీ ఆప్ బీతి హై ఉతనీ హీ జగ బీతి హై. ఈయన యొక్క కవితలు ఎంత తన అనుభవాలతో రాశారో అదే విధంగా ప్రపంచ అనుభవాలు కూడా అందులో మనకి కనిపిస్తాయి. ఇన్కి కవితాओं में जीवन की विविध क्षेत्रों का चित्रण है. ఇతని కవితల్లో మన జీవన రంగంలో వివిధ జీవన రంగాలు అందులో చిత్రితమై ఉన్నాయి. इस विविधता के कारण इनकी भाषा में भी विविधता के दर्शन होता है. ఈ వైవిధ్యం వల్ల అతని భాషలో కూడా వైవిధ్యం అనేది కనిపిస్తుంది. ये बड़ी कुशलता और सहजता से जीवन प्रसंगों को कविता में रूपांतरित कर देती है. చాలా కుశలంగా సహజంగా మన జీవన ప్రసంగాల్ని కవిత రూపంలో మార్చేస్తారు. इनकी कविताओं में वर्तमान शोषणमूलक व्यवस्था के खिलाफ आक्रोश, नफरत और उसे उलटकर एक नई मानवीय व्यवस्था का निर्माण करने की आकुलता सर्वत्र दिखाई देती है. ఈయన యొక్క కవితలలో మరి ప్రస్తుత అణచివేయబడ్డ వ్యవస్థ పట్ల ఆక్రోశము, ద్వేషము, అంతేకాకుండా వాటిని మార్చి ఒక కొత్త మానవ వ్యవస్థని నిర్మాణం చేయాలనేటువంటి ఒక భావం మనకి అన్ని వైపులా కనిపిస్తుంది. ప్రస్తుత పాఠ की पहली कविता नए इलाके में एक ऐसी दुनिया में प्रवेश का आमंत्रण है जो एक ही दिन में पुरानी पड़ जाती है. ప్రస్తుత మొదటి కవితలో నయే ఇలాకే అంటే కొత్త ప్రాంతంలో एक ऐसी दुनिया में प्रवेश का आमंत्रण है. ఒక కొత్త ప్రపంచంలో ప్రవేశిస్తాం ఏంటంటే అది एक ही दिन में पुरानी पड़ जाती है. ఒకే రోజులో అది పాతదైపోతుంది. या इस बात का बोध कराती है कि జీవన్ మే కుచ్ భీ స్థాయి నహీ హోతా. ఇది ఈ విషయాన్ని మనకు తెలియజేస్తుంది ఏంటంటే మన జీవితంలో ఏది కూడా శాశ్వతం కాదు. ఇస్ పల్ పల్ బంతి బిగడ్తీ దునియా మే స్మృతియో కే భరోసా నహీ కియా జా సక్తా. ఈ క్షణం చెడిపోయేటువంటి ఈ యొక్క ప్రపంచంలో మనం జ్ఞాపకాలపై విశ్వాసం ఉంచలేము. ఇస్ పాఠ్ కి దూసరీ కవిత ఖుష్బూ రచతే హే హాత్. ఈ పాఠం యొక్క రెండవ కవిత
కుసుబు రచితే హాత్ అంటే సువాసనను తయారు చేసేటువంటి చేతులు. సువాసన భరితమైనటువంటి వస్తువులు తయారు చేసేటువంటి చేతులు. సామాజిక విషమతకు బేనకాబ్ కర్తీయే సామాజిక వైషమ్యాల్ని బహిర్గతం చేస్తుంది. యా किसकी और कैसी कारस्तानी है कि जो वर्ग समाज में सौंदर्य की सृष्टि कर रहा है और उसे खुशहाल बना रहा है. ఈ ఎటువంటి కుట్రంటే ఈ వర్గ సమాజంలో సౌందర్యాన్ని సృష్టించేది మరియు ఆనందాన్ని చేసేది. వహీ వర్గ్ అభావ మే గందగీ మే జీవన్ బసర్ కర్ రహా హై అదే వర్గం తక్కువ చేయబడి మురికివాడల్లో నివసిస్తుంది. लोगों के जीवन में सुगंध बिखरने वाले हाथ बैवाह स्थितियों में अपना जीवन बिताने पर मजबूर है. ప్రజల జీవితంలో సుగంధాలు వెదజల్లేటువంటి చేతులు భయానకమైనటువంటి పరిస్థితుల్లో తప్పక జీవించవలసి వస్తుంది. क्या विडंबना है कि खुशबू रचने वाला ये हाथ दूर दराज के सबसे गंदे और బద్బుదార్ ఇలాకో మే జీవన్ బితా రహా హై. ఎంత విడంబన అంటే ఎంత కష్టతరమో కానీ ఎంత క్లిష్టమైన పరిస్థితి అంటే కుసుబు రచనే వాళ్ళ ఏ హాత్ అంటే సువాసన తయారు చేసేటువంటి ఈ చేతులు దూర్ దరాజ్కే సబ్సే గందే బద్బుదార్ ఇలాకో మే జీవన్ బితా రహా హై ఎంతో దూరంగా దుర్గంధపూరితమైనటువంటి ప్రాంతాల్లో మురికివాడల్లో నివసించాల్సి వస్తుంది. स्वस्थ समाज के निर्माण में योगदान करने वाला ये लोग इतने अपेक्षित है. ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మాణం పాత్ర గలటువంటి ఈ వ్యక్తులు చాలా నిర్లక్ష్యం చేయబడి ఉన్నారు. ఆఖిర్ కబ్ తక్ ఇది ఎప్పటి వరకు. నయే ఇలాకే మే इन नए बसते इलाकों में जहाँ रोज़ बन रहे हैं नए नए मकान मैं अक्सर रास्ता भूल जाता हूँ. धोखा दे जाते हैं पुराने निशान. खोजता हूँ ताकता पीपल का पेड़ खोजता हूँ ढहा हुआ घर और ज़मीन का काली टुकड़ा जहाँ से बाए मुन्ना था मुझे. फिर 2 मकान बाद बिना रंग वाले लोहे के पाटक का घर था एक मंजिला और मैं हर बार एक घर पीछे चल देता हूँ 2 घर आगे टकमकाता. नए इलाके में అంటే కొత్త ప్రాంతంలో इन नए बस्ते इलाकों में అంటే ఈ కొత్తగా ఏర్పడినటువంటి ఈ ప్రాంతాల్లో జహా రోజు బన్ రహే హే నయే నయే మకాన్ ఈ యొక్క ప్రాంతంలో ప్రతిరోజు కూడా కొత్త నిర్మాణాలు వస్తున్నాయి. కొత్త ఇల్లులు కడేస్తున్నారు. అక్కడ కొత్త ఇల్లులు అనేవి నిర్మిస్తున్నారు. మే అక్సర్ రాస్తా భూల్ జాతా హూ దానివల్ల కవి ఏంటంటే తరచుగా ఆ త్రోవ మర్చిపోతున్నాడు, ఆ దారి మర్చిపోతున్నాడు. ధోకా దే జాతే హే పురానే నిశాన్ కవి ఇక్కడ తన గమ్యాన్ని చేరుకోవడానికి కొన్ని గుర్తులు పెట్టుకున్నాడు. సో ధోకా దే జాతే హే ఆ పాత గుర్తులు ఇన్ని మోసం చేస్తున్నాయి. కోజుతా హూ తాకతా పీపల్ కా పేడ్ వెతుకుతూ ఉన్నాడు. అక్కడ ఒక రావి చెట్టు కూడా ఉండాలి. చూస్తున్నాడు. తాకనా అంటే చూడడం, దేఖ్నా. అక్కడ వెతుకుతూ ఉన్నాడు, అక్కడ చూస్తున్నాడు, అక్కడ రావి చెట్టు ఎక్కడైనా కనిపిస్తుందేమో అనేసి. కానీ లేదు అక్కడ. కోజుతా హూ డహా వా ఘర్ అక్కడ వెతుకుతూ ఉన్నాడు. అక్కడ ధ్వంసమైనటువంటి ఇరిగిపోయినటువంటి ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇల్లుని కూడా వెతుకుతున్నాడు. और జమీన్ కా ఖాళీ టుకుడా జహాసే బాయే మున్నాత అక్కడ ఒక జమీన్ కా ఖాళీ టుకుడా ఒక ఖాళీ ప్రదేశం కూడా ఉంటుంది. అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ అంటే ఎడంవైపు తిరగాలి. ఎడంవైపు తిరిగితే ముజే ఫిర్ 2 మకాన్ బాద్ మరలా 2 ఇళ్ళ తర్వాత బినా రంగు వాలే లోహేకే పాటక్ కా ఘర్ రంగు వేయినటువంటి ఒక ఇనప గేట్ ఉంటుంది. ఆ ఇంటికి రంగు వేయినటువంటి ఒక ఎక్మంజిలా ఒక అంతస్తు ఉన్నటువంటి రంగు వేయినటువంటి ఒక ఇనప గేటు కూడా ఆ ఇల్లు కూడా కనిపిస్తుంది. ఇనప గేటుతో కూడినటువంటి ఆ ఇల్లు కూడా కనిపిస్తుంది. మే హర్ బార్ ఏక్ ఘర్ పీచే చల్ దేతా హూ 2 ఘర్ ఆగే టక్మకాతా అని ప్రతిసారి కూడా ఒక ఇంటి వెనక ఉండిపోతున్నాను, లేదంటే 2 ఇళ్ళ తర్వాత నేను ఆగిపోతున్నాను. టక్మకానా అంటే ధీమీ హో జానా. టక్మకానా కా అర్థం హై ధీమీ హో జానా. यहाँ रोज कुछ बन रहा है, रोज कुछ घट रहा है. यहाँ स्मृति का भरोसा नहीं. एक ही दिन में पुरानी पड़ जाती है दुनिया. जैसे वसंत आ गया पतझड़ को लौटा हूँ, जैसे बैसाख का गया बादों को लौटा हूँ. अब यही है उपाय कि हर दरवाज़ा खटखटाओ और पूछो क्या यही है वो घर. समय बहुत कम है तुम्हारे पास,
आ चला पानी डहा आ रहा आकाश शायद पुकार ले कोई पहचाना ऊपर से देखकर। यहाँ రోజు కుచ్ బన్ రహా హై, ఇక్కడ ప్రతిరోజు ఏదో ఒక నిర్మాణం జరుగుతుంది, అంటే ఏదో ఒక ఇల్లు అనేది ఇక్కడ కడుతూ ఉన్నారు. రోజు కుచ్ గట్ రహా హై, ఏదో ఒక దాన్ని తీసేస్తూ ఉన్నారు, అంటే ఏదో ఒకటి తగ్గిపోతూ ఉంది, ఏదో ఒకటి అక్కడ నిర్మాణం జరుగుతుంది, ఏదో ఒకటి తీసేస్తూ ఉన్నారు, అది తగ్గిపోతూ ఉంది. యహా స్మృతి కా భరోసా నహి, ఇక్కడ మనం ఏదైతే గుర్తులు పెట్టుకున్నామో, ఏదైతే మనం జ్ఞాపకం ఉంచుకున్నామో అవన్నీ కూడా వాటిపై నమ్మకం లేదు. ఏక్ హీ దిన్ మే పురానీ బడ్ జాతీ హే దునియా, ఒకే రోజు మొత్తం పాతదైపోయినట్టు ఈ ప్రపంచం అంతా కూడా పాతదైపోయినట్లు మనకి అనిపిస్తుంది. జైసే వసంత్ కా గయా పతజడ్ కో లౌటా హూ, నాకేమనిపిస్తుందంటే వసంత ఋతువులో వెళ్ళి నేను మరలా శరద్ ఋతువులో వచ్చానేమో అనిపిస్తుంది. జైసే వైశాఖ కా గయా బాదో కో లౌటా హూ, వైశాఖ మాసంలో వెళ్ళి మళ్ళీ భాద్రపదంలో వచ్చానేమో అనిపిస్తుంది. అబ్ యహీ హే ఉపాయ్కి హర్ దర్వాజా కటగావో, ఒకే ఒక ఉపాయం ఉంది, అంటే ఒకే ఒక మార్గం ఉంది, ప్రతి ఇంటిని కూడా నేను తట్టాలి, నాక్ చేయాలి ప్రతి ఇంటిని. और पूछो क्या ही है वो घर, నేను రావాల్సినటువంటి ఇల్లు ఇదేనా అని అడగాలి. समय बहुत कम है तुम्हारे पास, నీ దగ్గర సమయం చాలా తక్కువ ఉంది. ఆ చలా పానీ డహా ఆ రహా ఆకాశం మేఘావృతం అయిపోయింది, వర్షంగానే వస్తుందేమో. సాయిద్ పుకార్లే కోయి పహచానా ఊపర్ సే దేక్కర్, ఎవరైనా నేను ఎక్కడి నుంచైనా చూసి నన్ను గుర్తుపెట్టిన వాళ్ళు, అంటే నాకు తెలిసిన వారు ఎవరైనా నన్ను పిలిస్తే బాగున్నేమో అని కవికి అనిపించింది. ఇది ఈ నయే ఇలాకేమే యొక్క భావం, అర్థం తెలుగులో. మొదటి వీడియోలో అరుణ్ కమల్ యొక్క లేఖక పరిచయ్ మరియు నయే ఇలాకేమే కవిత యొక్క భావం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం కుసుబూ రచతే హే ఆత్ దీని యొక్క అర్థం తెలుసుకుందాం. కై గలియో కే బీచ్ కई नालों के पार कूड़े करकट के ढेरों के बाद बदबू से फटते जाते इस टोले के अंदर खुशबू रचते हैं हाथ उभरी नसों वाले हाथ घिसे नाखूनों वाले हाथ पीपल के पत्ते से नए हाथ जूही की डाल से खुशबूदार हाथ गंदे कटे फिटे हाथ जख्म से फटे हुए हाथ खुशबू रचते हाथ यही इस गली में बनती है मुल्क की मशहूर अगरबत्तियाँ इन्हीं गंदे मोहल्लों के गंदे लोग बनाते हैं केवड़ा गुलाब कस और रात रानी अगरबत्तियाँ दुनिया की सारी गंदगी के बीच दुनिया की सारी खुशबू रचते रहते हैं हाथ कई गलियों के बीच कई नालों के पार గలియా అంటే వీధులు ఎన్నో వీధుల మధ్య కయి నాలో కే పార్ ఎన్నో కాలువల తర్వాత కూడే కర్కట్ కే డేరో కే బాద్ కూడే చెత్తా చెదారం కుప్పల మధ్య కుప్పల తర్వాత డేరా అంటే కుప్పల మధ్య బదుబూ సే ఫడ్తే జాతే ఇస్ టోలే కే అందర్ దుర్గంధంతో వెదజల్లేటువంటి ఈ యొక్క బస్తీల మధ్యలో టోలేకే అందర్ టోలా అంటే బస్తీ అనమాట బస్తీల మధ్యలో ఖుష్బూ రచతే హాత్ ఖుష్బూ అంటే సువాసన వెదజల్లేటువంటి అగరబత్తీలు చేసేటువంటి ఆ చేతులు అంటే సువాసన వెదజల్లేటువంటి అగరబత్తీలు ఆ ప్రదేశాల్లో చేస్తున్నారు कई गलियों के बीच कई नालों के पार कूड़े करकट के ढेरों के बाद बदबू से फटते जाते इस टोले के अंदर खुशबू रचते हाथ ఎన్నో ఇరుకు సందులలో కుళ్ళు కాలువల మధ్య చెత్తా చెదారు ఉండేటువంటి ప్రదేశాలలో ఆ యొక్క బస్తీలలో ఆ చిన్న చిన్న గుడారాల మధ్యలో ఆ యొక్క అగరబత్తీలు తయారు చేస్తున్నారు उभरी नसों वाले हाथ घिसे नाखूनों वाले हाथ पीपल के पत्ते से नए हाथ जूही की डाल से खुशबूदार हाथ गंदे कटे फिटे हाथ जख्म से फटे हुए हाथ खुशबू रचते हाथ ఉబరి నస్సో వలె హాత్ అంటే చేతుకున్నటువంటి నరాలు నస్ అంటే నరాలు ఆ నరాలు ఆ అగరబత్తీలు అలా తయారు చేస్తుండడం వల్ల అవి ఉబ్బిపోవడం గిస్సే నాకూనో వలె హాత్ గిస్సే ఈ నాకూన్ అంటే ఏంటి గోర్లు చేతుకున్నటువంటి గోర్లు ఆ అగరబత్తీలు చేయడం వల్ల ఆ గోర్లు కూడా అరిగిపోయాయి అన్నమాట
పీపల్ కే పత్తే సే నయే నయే హాత్, పీపల్ కే పత్తే సే అంటే రావి చెట్టు ఆకుల నుండి కొత్త కొత్త చేతులు అంటే ఈ కొత్త చేతులు అంటే చిన్నపిల్లల చేతులు అనమాట. కొత్తగా ఉన్నటువంటి చేతులు చిన్నపిల్లల చేతులు చాలా మృదువుగా రావి చెట్టు ఆకుల వలె ఉన్నాయన్నమాట. అంటే అంత మెత్తగా ఉన్నాయి ఆ చేతులు కూడా అగరబత్తీలు తయారు చేస్తున్నాయి. జూహీకి డాల్సే కుసుబుదార్ హాత్, మల్లె చెట్టు, ఈ మల్లె చెట్టు వచ్చేటువంటి సువాసన వెదజల్లేటువంటి చేతులు అంటే ఈ కుసుబుదార్, ఆ మల్లె చెట్టు యొక్క సువాసన ఇక్కడ ఎవరితో పోల్చారంటే అమ్మాయిలు. అంటే అమ్మాయిలు ఆ చేతులు మల్లెపూల వలె మెత్తగా ఉంటాయి, మల్లెపూల వలె ఉంటాయి అన్నమాట. సో ఆ అమ్మాయిలు కూడా ఇక్కడ అగరబత్తీలు తయారు చేస్తున్నారు. గందే కటే ఫిటే హాత్, సో మురికైనటువంటి తెగినటువంటి ఆ చేతులు. జఖ్మ్ సే ఫటే హుయే హాత్, గాయమైనటువంటి దెబ్బలు తగిలినటువంటి ఆ తెగినటువంటి ఆ చేతులు. ఖుష్బూ రస్తే హాత్, సో సువాసన వెదజల్లేటువంటి అగరబత్తీలు చేస్తున్నాయి ఆ చేతులు. అంటే వీరందరూ కూడా ఆ అగరబత్తీలు చేస్తున్నారు. ఎవరు తయారు చేస్తున్నారు? ఉబరీ నసోవలే హాత్, ఈ అగరబత్తీలు చేయడం వల్ల వాళ్ళ నరాలు కూడా పొంగిపోయాయి, చేతి యొక్క నరాలు, ఆ గోళ్ళు అరిగిపోయాయి. ఆ చిన్న మృదువైనటువంటి ఆ చేతులతో చిన్న పిల్లలు కూడా అగరబత్తీలు తయారు చేస్తున్నాడు. ఆ అందమైనటువంటి ఆ మల్లెపువ్వు వంటి అందమైనటువంటి ఆ అమ్మాయిలు కూడా ఆ అగరబత్తీలు తయారు చేస్తున్నారు. వీరందరూ కూడా ఆ మురికి వాడలలో ఆ కంపు కొట్టేటువంటి ఆ చెదారం మధ్య వీరు ఆ అగరబత్తీల్ని సువాసన వెదజల్లేటువంటి, మన కోసం ఉపయోగపడేటువంటి సువాసన వెదజల్లేటువంటి అగరబత్తీలు తయారు చేస్తున్నారు. యహీ ఇస్ గలీ మే బంతీ హై ముల్క్ కి మషహూర్ అగరబత్తియా, ఇన్హీ గందే మొహల్లోं के गंदे लोग बनाते हैं केवड़ा गुलाब कस रात रानी अगरबत्तियाँ. यही इस गली में बनती है मुल्क की मशहूर अगरबत्तियाँ. దేశంలోనే అత్యంత ప్రసిద్ధ అగరబత్తీలు ఈ యొక్క వీధుల్లోనే, అంటే ఈ యొక్క మురికి సందుల్లోనే తయారవుతున్నాయి. ఇన్హీ గందే మొహల్లోं के गंदे लोग बनाते हैं केवड़ा गुलाब कस और रात रानी अगरबत्तियाँ. ఈ మురికి వాడల్లో ఉన్నటువంటి మురికి ప్రజలే కేవడా, గులాబ్, కస్, రాత్రాని వంటి అగరబత్తీలు తయారు చేస్తున్నారు. ఇక్కడ కేవడా అంటే ఒక సుగంధం వెదజల్లేటువంటి ఫ్లవర్, ఒక మొక్క పేరు అనమాట. గులాబీ అంటే అందరికీ తెలుసు. ఈ కస్ అన్న ఇది కూడా ఫ్లవర్ నేమే. మనకి తెలుగులో వీటి పేర్లు నాకు తెలియదు. కస్ అన్న కూడా ఫ్లవర్ నేమే. రాత్రాని అంటే నైట్ క్యూన్ ఫ్లవర్ నేమ్ అనమాట. సో ఈ ఫ్లవర్ నేమ్స్తో ఉన్నటువంటి అగరబత్తీలు అంటే బ్రాండ్స్ అనమాట. ఇవన్నీ కూడా ఈ బ్రాండ్స్లో ఉన్నటువంటి గొప్ప బ్రాండ్స్తో ఉన్నటువంటి అగరబత్తీలన్నీ కూడా వీరే తయారు చేస్తున్నారు. ఎవరు తయారు చేస్తున్నారు? ఇన్హీ గందే మొహల్లేకే గందే లోగ్, ఈ మురికి వాళ్ళు ఉన్నటువంటి ఈ మురికి ప్రజలే తయారు చేస్తున్నారు. అవి వాటిని మనం కొనుక్కొని భగవంతుడి దగ్గర రకరకాల పూజా సామాగ్రి వద్ద మనం వాడుతూ ఉంటాం. దునియా की सारी गंदगी के बीच दुनिया की सारी खुशबू रचते रहते हाथ, ప్రపంచంలోనే అత్యంత మురికి ప్రదేశం మధ్యలో దునియాకి సారీ ఖుష్బూ రచతే హాత్, ప్రపంచంలోనే అత్యంత సువాసన వెదజల్లేటువంటి అగరబత్తీలు తయారు చేస్తున్నారు. ఖుష్బూ రచతే హాత్, ఇది ఖుష్బూ రచతే హాత్ యొక్క తెలుగులో అర్థం. ధన్యవాదాలు. ఉంటాం.